హాయ్ పిల్లలు, ఈ రోజు మనం ప్రపంచాన్ని కాపాడే మహావిష్ణువు గారి అద్భుతమైన కథ వినేద్దాం. విష్ణువు ఎప్పుడూ మంచివారిని కాపాడుతూ చెడ్డవారిని శిక్షిస్తాడు. వైకుంఠం అనే లోకంలో నివసిస్తాడు. ఆయన భార్య లక్ష్మీదేవి. ఆయన పాము అయిన ఆదిశేషుడిపై విశ్రాంతి తీసుకుంటాడు. ఒకసారి భూమిపై పెద్ద వరద వచ్చింది. అప్పుడు విష్ణువు చేప రూపంలో అంటే ఒక మహర్షిని కాపాడి ఒక రాక్షసుడు భూమిని సముద్రంలోకి దాచేశాడు. అప్పుడు విష్ణువు పంది రూపంలో వచ్చి భూమిని పైకి తీసుకొచ్చాడు. ఇలా భూమిని రక్షించాడు. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు చాలా గర్వంగా ఉండేవాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువు చక్రవర్తి అనే రాజు చాలా గొప్పవాడు. కానీ గర్వం పెరిగింది. అప్పుడు విష్ణువు చిన్న బాలుడిగా వామనుడిగా వచ్చాడు. విష్ణువు రాముడిగా జన్మించాడు. అతను సీతమ్మను కాపాడటానికి రావణుడితో యుద్ధం చేశాడు. ధర్మం కోసం ఎప్పుడూ నిలబడ్డాడు. అందుకే రాముడు ఆదర్శరాజు. చిన్నప్పుడు చిలిపి పనులు చేసేవాడు. చిన్నప్పుడు ఇద్దరు చెనాడావు. తరువా మహాభారతంలో అర్జున చెప్పాడు. కాబట్టి పిల్లలు, విష్ణువు మనకి నేర్పేది ఏమిటంటే ఎప్పుడూ మంచిని చేయాలి, చెడ్డదాన్ని ఎదిరించులకు సహాయం చేయాలి.